హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో బేసిక్స్ ఆఫ్ సెట్స్ చూసాము. ఈ క్లాస్లో వచ్చేసి టైప్స్ ఆఫ్ సెట్స్ అండ్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనే కాన్సెప్ట్స్ చూద్దాము. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్ వచ్చేసి మనకి ఫాలోయింగ్ ఆర్ డెఫినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇక్కడ మనకి ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. ఎంప్టీ సెట్ అంటే ఏంటంటే ఏ సెట్ విత్ నో ఎలిమెంట్స్, అంటే అందులో అసలు ఏం ఎలిమెంట్స్ లేవనుకోండి, అలాంటి సెట్స్ని మనం ఎంప్టీ సెట్ అని అంటాము. ఎంప్టీ సెట్ అనే అనొచ్చు, లేదంటే వాయిడ్ సెట్ అనే అనొచ్చు, లేదంటే నల్ సెట్ ఏదైనా పిలవచ్చు దీన్ని. ఇట్ ఈస్ డినోటెడ్ బై, మనం దీన్ని ఎంప్టీగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇక్కడ కర్సివ్ బ్రాకెట్స్ యూజ్ చేసి వదిలేయాలి అంతే. లేదంటే 5తో కూడా దీన్ని పై అంటాం మనము. ఈ సింబల్ని ఈ పైతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ హోల్ నెంబర్స్ లెస్ దెన్ 0. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, సెట్ ఆఫ్ ఆల్ హోల్ నెంబర్స్ లెస్ దెన్ 0. మనకి హోల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి నార్మల్గా 0, 1, 2 సో అండ్ సో. మనకి ఇక్కడ లెస్ దాన్ 0 అంటే ఏంటి, మనకు కామన్గా నెగిటివ్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. కానీ మనకి హోల్ నెంబర్స్లో ఏంటి, ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి హోల్ నెంబర్స్ అంటే, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. బట్ ఇక్కడ లెస్ దాన్ 0 అని అన్నాడు. సెట్ ఆఫ్ ఆల్ హోల్ నెంబర్స్ లెస్ దాన్ 0 అంటే అసలు ఉంటాయా, మనకి ఉండవు కదా. సో దీన్ని ఏమంటామంటే మనము నల్ మ్యాట్రిక్స్, నల్ సెట్ అని అంటాము. ఇలా రిప్రజెంట్ చేస్తాం మనము పైతో. లేదంటే ఇలా 2 బ్రేసెస్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఇది ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. మనకి సెట్ ఆఫ్ ఆల్ ఉమెన్ సీఎంస్ అని అడుగుతున్నాడు. మనకి ఏపీలో కానీ తెలంగాణ ఎక్కడ తీసుకున్నా కూడా మనకి ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారా, ఇంతవరకు లేరు. సో కాబట్టి దీన్ని ఏమంటాము, ఇది ఒక నల్ సెట్ అని చెప్తామన్నమాట. ఎంటీఆర్ నల్ సెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సింగిల్టన్ సెట్ అంటే ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ 1 ఎలిమెంట్. 1 ఎలిమెంట్ ఉన్నట్లయితే అలాంటి వాటిని మనం సింగిల్టన్ సెట్ అని అంటాము. అసలు ఏమీ లేకపోతే ఎంప్టీ సెట్ అంటాము. 1 ఎలిమెంట్ అని ఉందనుకోండి, సింగిల్టన్ అంటే మనకి ఇందులోనే అర్థమవుతుంది చూడండి. సింగిల్టన్ అంటే సింగిల్ అంటే ఒక్క ఎలిమెంట్ ఉన్న వాటిని మనం సింగిల్టన్ సెట్ అని చెప్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఏ సింగిల్ సెట్. ఇక్కడ ఏమంటున్నాడు, ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటున్నాడు. మనము ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు అసలు ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఒక్కటే ఉంటుంది. ఓన్లీ ఈవెన్ 2 అనేది ఒక్కటే మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. అంటే మనం ఏంటిది, ఓన్లీ 1 ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. సో దీన్ని ఏమంటాం మనం, సింగిల్టన్ సెట్ అని అంటాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఇక్కడ ఏమంటుండు, ద సెట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ నెయిదర్ ప్రైమ్ ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కావద్దు, కాంపోజిట్ నెంబర్ కావద్దు. దాన్ని ఏముంటాయి మనకు, అలా ఓన్లీ 1 ఉంటుంది. సో దాన్ని ఏమంటాం, మన ఒక్కటే ఉంటుంది కాబట్టి దీన్ని మనం సింగిల్ సెట్ అని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే 1 అనేది ఓన్లీ మనకి ఒక్కటే ఉంటుంది, నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటే ఓన్లీ 1 దానికి ఆన్సర్ కాబట్టి దాని ఒక్కటే ఉంది కాబట్టి దాన్ని సింగిల్టన్ సెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వచ్చేసి డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు 2 సెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండిట్లో కామన్గా ఎలిమెంట్స్ ఉండొద్దు. అసలు ఆ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ అనేవి లేకపోతే 2 సపరేట్ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి ఆ 2 సెట్స్. ఒక దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకొక దాంట్లో ఉండొద్దు. అలాంటి వాటిని మనం డిస్జాయింట్ సెట్స్ అని అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు 0, 5, 6, 7, 12 అని ఇచ్చాడు. నెక్స్ట్ బి ఈక్వల్ టు 1, 2, 4, 8, 11. ఇక్కడ చూడండి, మనకి ఏ ఎలిమెంట్ అయినా కామన్గా ఉన్నాయా, ఇందులో వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో వేరే ఉన్నాయి. చూడండి, ఇది ఏ ఎలిమెంట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, అసలు కామన్గా లేవన్నమాట. అలాంటి వాటిని మనం డిస్జాయింట్ సెట్స్ అని అంటాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 1, 3, 4, 5 అనేది ఏ సెట్లో 1, 3, 4, 5 ఉన్నాయి, బి సెట్లో 3, 5, 8 ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి కామన్గా 3 ఉంది, 5 ఉన్నాయి. ఇందులో 3, 5 రెండు కామన్గా ఉన్నాయి. సో దీన్ని మనం డిస్జాయింట్ సెట్స్ అని చెప్పగలుగుతామా, చెప్పలేము. ఎందుకంటే ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి డిస్జాయింట్ సెట్స్ కావన్నమాట. ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు.
ఇందులో ఏమంటున్నాడు, ఆర్ ద సెట్స్ గివెన్ బిలో ఈక్వల్. మనకి కింద 2 సెట్స్ ఇచ్చాడు. ఈ 2 సెట్స్ అనేవి ఈక్వలా అని అడుగుతున్నాడు. ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇక్కడ ఏ ఈక్వల్ టు మనకి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెట్ అనేది ఎలా రిప్రజెంట్ చేశాడు, సెట్ బిల్డర్ మెథడ్ నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, అలా ఇచ్చాడన్నమాట. దీన్ని సెట్ బిల్డర్ మెథడ్ అని అంటాం. ఇలా ఇస్తే మనకి క్వశ్చన్లో సెట్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తే సెట్ బిల్డర్ మెథడ్. ఇక్కడ ఎక్స్ అనేది ఎలిమెంట్ అంట. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అని అన్నాడు. మనకి నార్మల్గా ఇంతకుముందు చెప్పాను కదా, ఈవెన్ ప్రైమ్ అంటే ఏంటి, మనకి నెంబర్ ఈవెన్ ప్రైమ్ అంటే ఏమున్నాయి, మనకు ఓన్లీ ఒక్కటే ఉంటుంది. ఈవెన్ ప్రైమ్ అంటే అది 2. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సెట్లో గ్రేటర్ దెన్ 2 అంటున్నాడు. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అసలు ఉంటాయా మనకి, ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అని ఇచ్చాడంటే అసలు ఇది సెట్ అవుతుందా మనకి, కాదు. సో నల్ సెట్ అన్నమాట అది. సో అసలు ఉండవు మనకి ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అనే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేవి. సో మనము ఏ ఈక్వల్ టు నల్ సెట్ అని తీసుకుందాము. ఇక్కడ బి కూడా నల్ సెట్ ఇచ్చాడు. సో మనకి చూడండి 2 ఇక్కడ ఈక్వల్ అని అడుగుతున్నాడు. సో బోత్ ఆర్ ఈక్వల్. మనకి 2 నల్ సెట్సే వచ్చాయి కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్ ద సెట్స్ గివెన్ బిలో. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఈ కింద ఇచ్చినవి బి ఈక్వలా కాదా అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మనకి సి అనే సెట్ ఇచ్చాడు. ఇందులో మనకి ఏమంటున్నాడు, ఎక్స్ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటున్నాడు. ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఇక్కడ ఏమిచ్చాడు కండిషన్, 2 to 5 మధ్యలో ఉండాలంట. ఆర్ ఎక్స్ అనేది అన్నీ రియల్ నెంబర్స్ 2 to 5 మధ్యలో ఉండాలి. సో మనం దీన్ని సెట్ లాగా ఎలా రాస్తాము, 2 to 5 మధ్యలో అంటే 2.1 అంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి డెసిమల్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి రియల్ నెంబర్స్లో. 2 to 5 అంటే 2.1, 2.2, 2.3 ఇలా అన్నీ తీసుకుంటాము. 2 to 5 వరకు ఎన్ని వస్తాయో అవన్నిటిని ఇంక్లూడ్ చేస్తాం ఈ సెట్లో. అదే మనం ఇక్కడ సెకండ్ సెట్ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు. ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు మనము, న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. 2 to 5 అప్పుడు ఏమొస్తాయి, 3, 4 2నే వస్తాయి. చూడండి న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి. సో అప్పుడు ఇప్పుడు ఈ 2 ఈక్వల్ అవుతున్నాయో మనకి, అవ్వట్లేవు. ఇందులోనేమో రియల్ నెంబర్స్లో మనకి డెసిమల్ పాయింట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనకి 4.9 వరకు వస్తాయి. ఇందులోనేమో మనకి ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 3, 4 వస్తాయి. సో మనం దీన్ని ఈక్వల్ అవుతాయి, 2 కావు. సో సి నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్. ఈ 2 సెట్స్ అనేవి ఈక్వల్గా కావు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ చూద్దాము. మనము ఈ సెట్స్లో ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటంటే, మనం సపోజ్ ఇక్కడ ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ తీసుకున్నాం అనుకోండి. వీటి యూనియన్ ఏమవుతుందంటే దీన్ని ఇలా డినోట్ చేస్తాము, ఏ యూనియన్ బి అని చెప్తాము. దీన్ని యు అనే సింబల్ తోటి డినోట్ చేస్తాము మధ్యలో. ఇన్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి. ఇక్కడ ఏంటంటే ఏ యూనియన్ బి అంటే ఏం తీసుకుంటామంటే సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్. మనకి ఇక్కడ 2 సెట్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి. సో ఇక్కడ ఏ యూనియన్ బి అని రాసేటప్పుడు ఎలా తీసుకుంటామంటే ఆ సెట్ అందులో అన్ని ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఏలో ఉన్నవే ఇంక్లూడ్ చేయాలి, నెక్స్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి, బిలో ఉన్న ఇంక్లూడ్ అవుతాయి. రెండింటిని కలిపైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా దానికి యూనియన్, అలాంటి దాన్ని మనం ఏ యూనియన్ బి అని అంటాము. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఏలో ఉన్నాయి తీసుకుంటాము, నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాము. కాబట్టి దాన్ని ఏమంటాము, ఏ యూనియన్ బి అని అంటాము. బోత్ ఏ అండ్ బి 2 సెట్లలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకొని సెట్ లాగా రాస్తాము. అలాంటి వాటిని మనం యూనియన్ అని అంటాము. మనకు ఇక్కడ ఎగ్జాంపుల్లో 2 సెట్స్ ఇచ్చాడు, ఏ అండ్ బి అనేవి. ఈ రెండింటికి మనకి ఏ యూనియన్ బి చేయమంటున్నాడు. ఇక్కడ ఏలో 2, 3, 4, 5, 8, 9, 14 అనే ఇచ్చాడు ఎలిమెంట్స్. నెక్స్ట్ బిలో 1, 2, 4, 6, 8, 9, 11, 18. సో ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఏంటంటే మనం ఈ 2 ఏలోవి తీసుకోవాలి, ఇంకా బిలోవి అన్నీ కలిపి ఒకటే దగ్గర రాయాలన్నమాట. అంటే 2 టైమ్స్ వచ్చాయనుకోండి, సపోజ్ సేమ్ ఉంటే అప్పుడు ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి ఏ యూనియన్ బి ఎలా రాస్తాం మనం. ఫస్ట్ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేద్దాము. 1, సో 1 తీసుకుందాం ఫస్ట్. 1 నెక్స్ట్ 2 అనేది ఇక్కడ ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది కాబట్టి ఓన్లీ 1 టైమే తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ 3 ఉంది, ఏలో ఉంది. 4
4 రెండిట్లో ఉంది కాబట్టి ఒకటేసారి రాయాలి. 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7 లేదు, 8 ఉంది. ఇందులో రెండిట్లలో కామన్గా ఉన్నప్పుడు ఒక్కటేసారి తీసుకోవాలన్నమాట ఆ నెంబర్ని, ఆ ఎలిమెంట్. 9, నెక్స్ట్ 11, నెక్స్ట్ 14, 18. చూడండి, ఇలా అన్ని రెండిట్లో ఉన్నాయి కలిపి ఒక దగ్గర రాయడాన్ని మనం ఏ యూనియన్ బి అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే లెట్ ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ అనుకున్నాం అనుకోండి. వాటి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, దీన్ని ఎలా డినోట్ చేస్తాము? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనము రివర్స్ చేసి రాస్తాము. యూనే పైన మనం యూనియన్ అంటే యూ లాగా రాస్తాం కదా, దీన్ని రివర్స్ రాస్తాం అనమాట. ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్. కామన్ టు బోత్ అంటే రెండిట్లలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం ఇంటర్సెక్షన్లో. చూడండి ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఏమన్నా నోటేషన్ ఎలా ఇచ్చాడు దీనికి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అండ్ అని అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి యూనియన్ అంటేనేమో ఆర్ అని తీసుకున్నాం కదా, ఇంటర్సెక్షన్లో అండ్ అని ఉంటుంది, అంటే రెండిట్లలో ఉండాలన్నమాట ఆ ఎలిమెంట్స్. అలాంటి వాటిని మనము ఇంటర్సెక్షన్లో రాస్తాము. ఇక్కడ గివెన్ ఏ ఈక్వల్ టు 2, 3, 4, 5, 8, 9, 14. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, పైన తీసుకున్నదే. ఇప్పుడు ఇందులో మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, రెండిట్లలో ఉన్నవి ఏవేవో చూద్దాం. ఫస్ట్ 2 ఉందా మనకి రెండిట్లలో, సో రెండిట్లలో 2 ఉంది ఈ 2 సెట్స్లలో. 3 ఉందా, లేదు. 4 ఉంది. నెక్స్ట్ మనకి 5 ఉందా, లేదు. 8 ఉంది చూడండి, 8. నెక్స్ట్ 9 చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ అండర్లైన్ చేశాను కదా, ఈ ఎలిమెంట్స్ రెండిట్లలో కామన్గా ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపి ఒక సెట్ లాగా రాద్దాం. 2, 4, 8, 9. ఇది ఒక ఇంటర్సెక్షన్, ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అన్నమాట. 2, 4, 8, 9 అనేది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్ అంటే ఏంటంటే మనం సబ్ట్రాక్ట్ చేయడం అన్నమాట. 2 సెట్స్ ఇచ్చారనుకోండి, అందులో ఒక దాని నుంచి ఇంకొక దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో దీనికి సింబల్ కూడా మనం ఎలా డినోట్ చేస్తామంటే ఏ మైనస్ బి అని చెప్తాము. సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. మనం ఇక్కడ ఎలా రాస్తామంటే దీంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఏలో ఉంటాయో వాటినే తీసుకుంటా. సపోజ్ ఏ అనే సెట్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనము ఏ మైనస్ బి అంటే ఏం చేస్తామంటే ఏవైతే ఎలిమెంట్స్ ఏలో ఉంటాయో నాట్ బి అంటే బిలో ఉండొద్దు ఆ ఎలిమెంట్స్. మళ్ళీ మనకి 2 సెట్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఆ ఎలిమెంట్స్ అనేవి ఏలో మాత్రమే ఉండాలి, అలాంటి వాటిని తీసుకుంటాం అన్నమాట. చూడండి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అంటే బిలో ఉండొద్దు ఆ ఎలిమెంట్స్, ఓన్లీ ఏలో మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని మనం ఏ మైనస్ బిలో రాస్తాము. ఇక్కడ చూడండి ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, 2, 4, 5, 6, 8, 20. నెక్స్ట్ బి ఈక్వల్ టు 2, 3, 4, 5, 9, 20. ఇక్కడ మనము ఏ మైనస్ బి చేద్దాం. ఫస్ట్ ఏ మైనస్ బి అంటే ఫస్ట్ మనము ఏ సెట్ని అబ్జర్వ్ చేయాలి మనం దీనికి. ఇందులో చూడండి ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. 1 అనేది ఎక్కడుంది మనకి, ఓన్లీ ఏలోనే ఉంది. బిలో ఉందా మనకి ఎలిమెంట్ లేదు. సో ఓన్లీ ఏలోనే ఉన్న ఎలిమెంట్స్ని తీసుకోవాలి. 2 చూడండి, 2 అనేది ఇప్పుడు మనకి ఏలో ఉంది, బిలో ఉంది. సో మనం 2ని తీసుకోవద్దు అన్నమాట, ఓన్లీ ఏలోనే ఉండాలి ఎలిమెంట్. నెక్స్ట్ 4 అనేది 4 కూడా మనకి బిలో ఉంది కాబట్టి 4ని కూడా తీసుకోవద్దు. 5 చూడండి, 5 కూడా ఇందులో ఉంది కాబట్టి 5ని తీసుకోవద్దు. 6ని తీసుకోవచ్చు. నెక్స్ట్ 8 లేదు, సో 6 ఇంకా 8 వస్తుంది. నెక్స్ట్ 20 కూడా మనకి బిలో ఉంది. సో మనం ఓన్లీ ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి బిని తీసేయాలి, అంటే బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో అవి ఏలో ఉన్నట్లయితే వాటిని తీసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 అనేది ఓన్లీ ఏలోనే ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ని నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2, 4, 5, 20 ఈ ఎలిమెంట్స్ అనేవి బిలో కూడా ఉన్నాయి కాబట్టి నేను అవి తీసుకోవద్దు, ఓన్లీ ఏలో ఉండేవి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1, 6, 8 అనేది ఏ మైనస్ బి అవుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి బి మైనస్ ఏ చేద్దాము. మనం బి మైనస్ ఏ అన్నప్పుడు మనము బిని మాత్రమే చెక్ చేయాలి. బిని ఎలా చెక్ చేయాలి, బిలో ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. నెక్స్ట్ బిని చూస్తున్నాం ఇప్పుడు మనం. బి మైనస్ ఏ అంటే ఇందులో చూడండి ఫస్ట్ 2 ఎలిమెంట్ తీసుకుందాం. 2 అనేది ఏలో కూడా ఉంది కాబట్టి ఇది తీసుకోవద్దు మనం, ఓన్లీ ఇండిపెండెంట్గా ఓన్లీ బిలో ఉండేవి మాత్రమే తీసుకోవాలి బి మైనస్ ఏ అంటే. సో ఇక్కడ
3 చూడండి, 3 అనేది మనకి ఇందులో లేదు, ఓన్లీ బిలోనే ఉంది కాబట్టి మనము 3ని తీసుకుంటాము. నెక్స్ట్ 4 అనేది ఏలో కూడా ఉంది కాబట్టి తీసుకోము. నెక్స్ట్ 5 అనేది ఏలో ఉంది కాబట్టి ఇది కూడా తీసుకోము. నెక్స్ట్ 9 అనేది ఏలో లేదు, ఓన్లీ బిలోనే ఉంది కాబట్టి 9ని B-Aలో రాయొచ్చు. నెక్స్ట్ 20 అనేది ఏలో ఉంది కాబట్టి తీసుకోమన్నమాట. ఓన్లీ 3,9 అనేవి B-A అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఇక్కడ మనకి కార్డినల్ నెంబర్ ఇచ్చాడు. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. మనకి ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట, 10 ఉన్నాయంట. నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి అంటే బి అనే సెట్లో 21 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట, 5. దెన్ ఫైండ్ అవుట్ ఎన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఒక ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మనకి ఏ యూనియన్ బికి ఫార్ములా అన్నమాట. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి కాబట్టి ఇక్కడ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. నెంబర్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చారు మనకి 10, సో 10. నెంబర్ ఆఫ్ బి ప్లస్ 21 కాబట్టి 21 రాస్తున్నాను. నెక్స్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చారు 5, సో -5 రాస్తున్నాను. 10 + 21 ఎంత మనకి 31 -5 అంటే ఎంత అవుతుంది 26. సో 26 ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే మనకి ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట 26 అనే నెంబర్. సో ఇది ఆన్సర్. మనం నెక్స్ట్ క్లాస్లో వెన్ డయాగ్రామ్స్ గురించి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.